అంతా అయిపోయాక గౌరవప్రదమైన స్థానాలంటే వాళ్ళందరి ఎక్స్పెక్టేషను అప్పటికి ఈయన పాపం చాలా రోజుల నుంచి వాళ్ళని సైకలాజికల్గా ప్రిపేర్ చేసి అనేక మీటింగులు మనకి గౌరవప్రదం అంటే 100 స్థానాలు వస్తే మనం ఏం చేసుకుంటాం, నేను ముఖ్యమంత్రి ఎట్ అవుతాను, మనకి ఎంత రాలేదు కాబట్టి అసలు అడిగే హక్కు లేదు మనకి, ఇలాంటి అలా కన్విన్స్ చేస్తూ వాళ్ళకే సైకలాజికల్గా కనీసం 40 సీట్లు అడుగుతాడు లేరా, 40 సీట్లన్నా తెచ్చుకుంటాడు లేరా అనేటువంటిది వాళ్ళు 100 మార్కులకి పరీక్ష కూర్చున్నటువంటి వాళ్ళు చివరికి 40 మార్కుల దగ్గరకు వచ్చేసారు. ఈవెన్ ఆ 40 మార్కులు కూడా రాకుండా పాస్ మార్క్ అయిన 35 కూడా రాకుండా 24 వచ్చేటప్పటికి వాళ్ళకి మండింది. దాంతో ఇదేందన్న నువ్వు చేసింది అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. దాంతో పాటుగా ఇక వైసీపీ వాళ్ళు ఆటోమేటిక్గా గిల్లుతారు, నో డౌట్. అందులో గిల్లుతున్నారు వాళ్ళు, కామెడీ చేస్తున్నారు, మీమ్స్ చేస్తున్నారు, ఇదంతా రోజు జగన్ వీళ్ళు మీమ్స్ చేస్తారు, ఇప్పుడు జగన్ టీం వాళ్ళ మీద మీమ్స్ చేస్తారు. ఇది తట్టుకోలేక పవన్ కళ్యాణ్ తన కార్యకర్తలను అట్ట నిలదీశాడు. నీకు అసలు అడిగే హక్కు ఎక్కడ ఉంది, అసలు నేను బూత్ కమిటీ ఉందా, నాకేమైనా పోల్ మేనేజ్మెంట్ తెలుసా మనకందరికీ, ఇదంతా చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ తన కార్యకర్తల మీద అంత అసహనం వ్యక్తం చేశాడు. తనకి లెటర్లు రాసేటటువంటి హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభాన్ని పరోక్షంగా విమర్శించారు. అట్లాగే ఎన్ఆర్ఐలు కూడా చాలా మంది కామెంట్స్ పెట్టారు. అంటే ఆయన అన్నారు కదా, విదేశాల్లో